Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్. ఏంటిదనంటే ఎస్ఆర్ ల్యాచ్ యూజింగ్ నాండ్ గేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆల్రెడీ ల్యాచ్ అంటే ఏంటిది, ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటిదో ముందు వీడియోలో చూసాము. ఇక్కడ ఏంటిది అని అంటే ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో కావాలన్నా ప్లేలిస్ట్ కావాలన్నా కింద ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్ ల్యాచ్ని మనం నాండ్ గేట్స్ యూజ్ చేసి ఏ విధంగా డిరైవ్ చేస్తామనేది చాలా క్లియర్గా అండ్ చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి. మనకి తెలుసు ల్యాచ్కి ఫ్లిప్ ఫ్లాప్కి డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ ల్యాచ్ అంటే ఏంటిది అని అంటే ఇట్ స్టోర్స్ ద 1 bit ఇన్ఫర్మేషన్ ఆర్ బేసిక్ స్టోరేజ్ ఎలిమెంట్ is called the latch, right? ఇక్కడ SR latch లో S stands for set and R stands for reset అంటాము. S ఏమంటాను, S stands for set and R stands for reset, right? ఈ SR latch లో S R అనేవి 2 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు వీటి యొక్క అవుట్పుట్ అనేది Q అండ్ Q కాంప్లిమెంట్ 2 అవుట్పుట్స్ వస్తాయి. వీటిని మనం క్రాస్ కపుల్డ్ ల్యాచ్ ఆర్ క్రాస్ కపుల్డ్ నాండ్ గేట్స్ అని కూడా అంటాము. ఇది నాండ్ గేట్ 1 అనుకోండి, ఇది నాండ్ గేట్ 2 అనుకోండి. ఎందుకు క్రాస్ కపుల్డ్ నాండ్ గేట్స్ అంటారు మేడం అని అంటే ఇక్కడ ఈ ఇన్పుట్ ఇచ్చినటువంటి యొక్క అవుట్పుట్ అనేది అంటే ఫస్ట్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ నాండ్ గేట్ యొక్క, చూడండి, ఈ ఫస్ట్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ నాండ్ గేట్ యొక్క ఇన్పుట్గా పనిచేస్తుంది అండ్ సెకండ్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఫస్ట్ నాండ్ గేట్కి ఇన్పుట్గా వర్క్ చేస్తుంది. కాబట్టి వీటిని క్రాస్ కపుల్డ్ నాండ్ గేట్స్ అని అంటాము. దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్కస్ చేయడానికి ముందు మనకి నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ మనకి తెలుసు. నార్ గేట్కి క్వైట్ ఆపోజిట్ ఈస్ ద నాండ్ గేట్. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మన కాంబినేషన్స్ 2 ఇన్పుట్స్ అన్నప్పుడు 2 to the power of n అంటే 2 స్క్వేర్ అంటే ఎంత కాంబినేషన్స్ వస్తే 4 0 0 0 1 1 0 1 1. ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 0, ఏదైనా ఇన్పుట్ 0 ఉన్నప్పుడు దాని యొక్క అవుట్పుట్ కంపల్సరీ ఏమొస్తుంది, 1 వస్తుంది నాండ్ గేట్లో. ఇఫ్ బోత్ ఆర్ 1 ద అవుట్పుట్ ఇట్ షుడ్ బి 0. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని నాండ్ గేట్ ఎస్ఆర్ ల్యాచ్ యొక్క నాండ్ గేట్కి ట్రూత్ టేబుల్ డిరైవ్ చేస్తాను. అంటే ఎన్ని కేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ, 0 0 0 1 1 0 1 1. ఇది డిరైవ్ చేయడానికి ముందు ఫస్ట్ మీకేం తెలియాలి అని అంటే నేను ఫస్ట్ ట్రూత్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ల్యాచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎస్ ఆర్ అనేవి 2 ఇన్పుట్స్. వాట్ ఆర్ ద అవుట్పుట్స్, Q అండ్ Q కాంప్లిమెంట్. అండ్ ఏ వచ్చినటువంటి అవుట్పుట్స్ బేస్ చేసుకొని నేను కమెంట్స్ అనేవి రాస్తాను. చూడండి, ఫస్ట్ కేస్ ఏంటంట, 0 0. ఫస్ట్ కేసు ఏం తీసుకుంటున్నాను, 0 0 అంటే ఎస్ అనేది 0 తీసుకున్నాను నేను, నాకు ఆర్ 0 తీసుకున్నా. అంటే ఇక్కడ చూడండి, ఎస్ 0 తీసుకున్నా, ఆర్ 0 తీసుకున్నా. మనకేమని తెలుసు, ఫ్రమ్ అవర్ నాండ్ గేట్ ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 0 ద అవుట్పుట్ ఇట్ షుడ్ బి 1. అంటే ఫస్ట్ యొక్క ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది, 1. ఈ అవుట్పుట్ సెకండ్ నాండ్ గేట్కి ఇన్పుట్ అవుతుంది. అంటే ఏంటిది, 1 వస్తుంది. 0 1 అన్నప్పుడు ఎనీ వన్ ఈజ్ 0 ఇన్పుట్స్ ఫ్రమ్ అవర్ నాండ్ గేట్ 0 1 నుంచి నాకేమొస్తుంది, నాకు ఇది 1 వస్తుంది. అంటే బోత్ 0 తీసుకున్నప్పుడు వాట్ ఈజ్ మై అవుట్పుట్ ఫర్ Q ఈజ్ 1 అండ్ Q కాంప్లిమెంట్ ఈజ్ ఆల్సో 1. మరి మనకేమని తెలుసు అంటే మనకు ఆల్రెడీ రూల్ తెలుసు, బోత్ ఆర్ కాంప్లిమెంటెడ్ టు ఈచ్ అదర్ రావాలి. అంటే ఇది 1 వస్తే ఇది 0 రావాలి. వచ్చిందా, రాలేదు అని అంటే మనకేంటిది, మనకి దిస్ స్టేట్ ఈస్ ఇన్వాలిడ్. ఏమొచ్చింది నాకు ఇక్కడ, 1 1 వచ్చింది. అంటే ఈ స్టేట్ ఏమవుతుంది, నాకు ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, ఏం స్టేట్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ ఆర్ ఇన్వాలిడ్. సరే, తర్వాత నెక్స్ట్ కేసు ఏంటిది, 0 1. ఎస్ 0, ఆర్ అనేది ఏంటంట 1.
ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఎనీ ఇన్పుట్ ఈజ్ 0, అప్పుడు నాకు అవుట్పుట్ 1 వస్తుంది. ఇది 1. ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఈ సెకండ్ NAND గేట్కి ఇన్పుట్ అవుతుంది. 1 1 కాంబినేషన్ ఉంది కాబట్టి 1 1 ఉంటే NAND గేట్ నుండి నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 0. అంటే Q 1 ఉంటే Q కాంప్లిమెంట్ 0 వచ్చింది. అంటే దిస్ ఇస్ వ్యాలిడ్. ఏంటిది నాకు ఇది? వ్యాలిడ్. 0 1 ఉన్నప్పుడు అంటే దీన్ని మనం రీసెట్ అండ్ సెట్ అంటాము. అది చెప్తాను చూడండి. 1 1 కదా. ఓకే, ఏమొస్తుంది అని అంటే చూడండి నాన్న, 0 1. Q ఎంత వచ్చింది నాకు? 1 వచ్చింది. Q కాంప్లిమెంట్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. కనిపిస్తుందా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఎంత వచ్చింది నాన్న నాకు ఇక్కడ? చూడండి, 0, ఇది 1 వచ్చింది, ఇది 0 వచ్చింది. ఎంత వచ్చింది? 1 అండ్ 0. ఓకే, అంటే ఇది ఏంటిదంటే దీన్ని నేను సెట్ అంటాను, సెట్ స్టేట్ అంటాం మనము. ఓకే, కన్సిడర్ దిస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ S is equal to 1, R is equal to 0 తీసుకుంటా. ఏం తీసుకుంటా చూడండి, S is equal to 1 అండ్ R 0 తీసుకుంటా. ఇప్పుడు ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకే, SSE మనకేమని తెలుసు? ఎనీవన్ ఈజ్ 0 ఇన్ దట్ ఇన్పుట్, ఎనీవన్ ఈజ్ 0, రిజల్ట్ ఈజ్ 1. దాన్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ R 0 ఉంది కాబట్టి ఇది ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఈ 1 అవుట్పుట్ అనేది ఫస్ట్ NAND గేట్కి ఇన్పుట్ అవుతుంది. 1 1 బోత్ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. చూడండి, Q అండ్ Q బార్ ఆర్ బోత్ ఆర్ కాంప్లిమెంటెడ్ టు ఈచ్ అదర్. అంటే ఇది 0 వచ్చింది, ఇది 1 వచ్చింది. ఎంత? ఇది 0 వచ్చింది, ఇది 1 వచ్చింది. అంటే ఏంటిది? దీన్ని రీసెట్ స్టేట్ అంటాం మనం. ఓకే, ఇందాకటిది సెట్ అయితే ఇది రీసెట్. దాని తర్వాత అంటే ఇది కరెక్టే వచ్చింది, కాంప్లిమెంటెడ్, నాట్ ఇన్వాలిడ్. దాని తర్వాత ఏం తీసుకుందాం? S1 R1. S1 తీసుకోవాలి, R1. ఇక్కడ కొంచెం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మేడం, ఎనీవన్ 0 ఉన్నప్పుడు అది కాంప్లిమెంట్, దాని NAND గేట్ నుంచి దాని యొక్క అవుట్పుట్ తీసుకుంటాం. మరి బోత్ 1s ఉన్నాయి కదా, ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలి అవుట్పుట్ అంటే ప్రీవియస్ అవుట్పుట్ని కన్సిడర్ చేస్తాను. దీని ముందు ప్రీవియస్ అవుట్పుట్ ఏంటిది? 1 0 తీసుకుంటే 0 1. ఐదర్ యూ కెన్ కన్సిడర్ దిస్ or you can consider this. No need to worry. 0 1 తీసుకుంటాం. ప్రీవియస్ అవుట్పుట్ 0 1 తీసుకుందాం. 0 1 తీసుకున్నప్పుడు కావాలంటే చెక్ చేయండి. ఇది 1 ఇచ్చినప్పుడు ఇది 0. ఈ 0 అనేది ఇక్కడ ఎంత వస్తుంది నాకు? ఇక్కడ 1 0. ఈ అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అవుతుంది. 1 0 అని అంటే దీనికి ఏమొస్తుంది నాకు? ఇట్స్ 1 వస్తుంది. దెన్ అగైన్ ఇక్కడ 1 వస్తుంది. 1 1 అంటే 0 వస్తుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ని బేస్ చేసుకొని నేను దీన్ని చేంజ్ చేస్తాను. ఏ విధంగా చేంజ్ చేశాను? అప్పుడు నాకు 1 0 వచ్చింది. ఆర్ దీన్నే 0 1 తీసుకున్నా అనుకోండి, సపోజ్ నేను ఇది 1 0 తీసుకుంటా, అప్పుడేమొస్తుంది? 1 0 తీసుకుంటే నాకు ఇది దీనికి ఈ 0 అనేది దీనికి ఏమవుతుంది? నాకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది 1 0 కాబట్టి నాకు ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది నాకు? 1 1 1 కాబట్టి 0 వస్తుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాము. ప్రీవియస్ అవుట్పుట్ని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు నాకు ఎంత వస్తుంది? 1 0 వస్తుంది. ఇది 1, ఇది 0. బోత్ ఆర్ కాంప్లిమెంటెడ్ బట్ నో చేంజ్ కదా, అందుకనేసి నో చేంజెస్ తీసుకుంటాం ఇక్కడ. అంటే మీకు ఏం అర్థమైంది? మనకి 0 0 తీసుకున్నప్పుడు ఇన్వాలిడ్ వస్తుంది, 1 1 తీసుకున్నప్పుడు నో చేంజ్. ఐదర్ 0s 1s కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం సెట్ రీసెట్ వస్తుంది. ఈ విధంగా SR ల్యాచ్ యొక్క ట్రూత్ టేబుల్ NAND గేట్ నుంచి దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ SR ల్యాచ్. అర్థమైంది కదండి? ఇంకా మీకు ఏదన్నా పార్ట్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.